ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా అవసరాలున్నా, చెడిపోయిన వస్తువులున్నా, వాహనాలున్నా, యంత్ర పరికరాలున్నా వాటన్నిటిని కూడా రిపేర్ చేయించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మెయింటెనెన్స్లు అంటే గృహానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్లు బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఉండేటటువంటి ఉద్యోగపరమైన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ తగ్గి అద్భుతమైన ఎదుగుదల కనపడుతోంది. సమయానికి అనుకున్న పనులు చేయడంతో పాటుగా ఒక జీవన విధానం, ఒక క్రమశిక్షణ, ఒక మార్పు, ఒక నైపుణ్యత ఇవన్నీ మీలో మార్పు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. అయితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటే జాగ్రత్తలు తీసుకోండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల, పెట్టుబడుల్లో సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఏ పని ప్రారంభం చేసినా సరే అది తొందరగా పూర్తయిపోవాలి, గమ్ముని ఆ పని పూర్తి చేసేయాలనే తపన బాగా పెరుగుతుంది. కానీ కంగారులో కొన్ని రకాల తప్పులు చేస్తారు. కాబట్టి శ్రద్ధతో చేయండి. ఇక దాన ధర్మాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇవన్నీ చేసే అవకాశాలు అయితే మాత్రం మనకి ఎక్కువగానే కనపడుతున్నాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు, డ్రైవింగ్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే అతిగా స్పీడ్గా నడిపేసినా, లేకపోతే రకరకాలుగా కంగారుగా వాహనాలు నడిపినా దెబ్బలు తినే అవకాశాలు, లేదా ఎవరినో గుద్దేసేయడమో, లేకపోతే యాక్సిడెంట్లు జరగడమో ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే కనుక మీరు ధైర్యంగా పోరాడండి. ఎటువంటి సమస్య నుంచి అయినా మీరు బయటపడగలుగుతారు. ఇక వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధన ప్రాప్తి అయితే కనపడకపోయినా మీ వ్యాపారం రొటేషన్ అవుతుంది కాబట్టి నష్టం అయితే రాదు. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటటువంటి పనులు కానీ, మంచి వ్యక్తులతో సంభాషించడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి.